జమ్మూ కశ్మీర్ని మేఘ విస్ఫోటనాలు అతలాకుతలం చేశాయి. శనివారం అనంతనాగ్ జిల్లాలోని షాంగూస్, పెహల్గాం ప్రాంతాల్లో 2 చోట్ల ఆకస్మికంగా మేఘాలు విస్ఫోటనం చెందాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా నష్టం జరిగింది. మొదటగా షాంగూస్ పరిధిలోని చెటర్గుల్ ఎగువ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనం సంభవించింది. దీంతో ఆరిపాత్ వాగు ఉప్పొంగింది. వరి పొలాలు, పండ్ల తోటలు, నివాస ప్రాంతాలు బురద, చెత్త చెదారంతో నిండిపోయాయి. ఆ తర్వాత సుమారు గంట వ్యవధిలోనే పెహల్గాంలోని ఓవెరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కూడా మరో మేఘ విస్ఫోటనం జరిగింది. ఓవెరా నాలా ఒక్కసారిగా ఉప్పొంగి పెహల్గాంలోని పలు గుడిసెలు, హోటళ్లను ముంచెత్తింది. ఆవోరా, దేహ్వాతు అటవీ ప్రాంతాల్లో కూడా స్థానిక మేఘ విస్ఫోటనం వల్ల వాగు పొంగింది. కనీసం 6 డజను హోటళ్లు, పలు ఇళ్లు నీట మునిగాయి. వెంటనే పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిచ్చెహరా పెహల్గాం రహదారిలోని కొంత భాగం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిస్తోంది. అధికారులు సహాయక బృందాల్ని రంగంలోకి దించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఉత్తరాదిన భారీ అంటే దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కూడా ఇటు పెహల్గావ్ తర్వాత మనకు ఈ ప్రాంతాల్లో చాలా కీలకంగా నిన్నటి నుంచి కూడా మేఘావృతం దాదాపు ఇక్కడ క్లౌడ్ బాస్ జరిగినటువంటి ఘటన అని చెప్పవచ్చు. దాదాపు అర్ధరాత్రి అంటే ఏదైతే క్లౌడ్ బాస్ జరిగినటువంటి ప్రదేశము పెహల్గావ్, ముఖ్యంగా ఇది ఒక పర్యాటక ప్రాంతము. దాదాపు మనకు బైసరన్ లోయ అన్నటువంటిది ఏదైతే పెహల్గావ్ దాడి జరిగిందో ఇక్కడ జరిగినటువంటి ఘటన దాదాపు పర్యాటకులు ఎక్కువగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతము. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్ కూడా మనకు పెహల్గావ్కు సంబంధించినటువంటిది. ఒక్కసారిగా దాదాపు చాలా మంది కూడా అంటే ఇటు పెహల్గావ్ అనుకోవచ్చు, తర్వాత చాలా ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో కూడా పర్యాటకులు వచ్చేటటువంటి ఈ నెల తర్వాత దాదాపు చాలా రద్దీగా ఉండేటటువంటిది. ఒక్కసారిగా ఇటు విస్ఫోటనం, మేఘ విస్ఫోటనం రావడము, తర్వాత చాలా పెద్ద భారీ శబ్దాలు కూడా రావడంతో హోటల్ అంతా కూడా దాదాపు ఒక 30-40 హోటల్స్ అంతా కూడా నీట మునిగాయి. అక్కడ ఉండేటటువంటి పళ్ళ తోటలు కూడా చాలా నష్టం జరిగింది అన్నటువంటిది మాత్రం ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ ముఖ్యంగా మనకు అమర్నాథ్ వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా ఇదే అనంతనాగ్, తర్వాత పెహల్గావ్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా హై సెక్యూరిటీ మధ్య ఉండేటటువంటి ప్రాంతాలు. ఒకవైపు అంటే జరిగినటువంటి ఏదైతే ఘటన సమయం అనుకోవచ్చు, అందులో అక్కడంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా ఎక్కువగా ఉండడంతో ఎవరైతే అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే సేఫ్ ప్లేస్లకు వెంటనే అక్కడ కూడా ఆర్మీ సంబంధించినటువంటి భద్రతా దళాలంతా కూడా వాళ్ళని వేరే ప్లేస్లకు తీసుకెళ్లడంతో కొంత ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనకు ఇక్కడ అంటే క్లౌడ్ బాస్ జరిగినటువంటి ప్రదేశము పెహల్గావ్కు సంబంధించింది. తర్వాత ఇక్కడ చాలా కీలకంగా అనంతనాగ్ దగ్గర ఉండేటటువంటి ప్రాంతము. దాదాపు అంటే ఇవన్నీ కూడా చాలా లోయ ప్రాంతంలో ఉండేటటువంటిది. ఆ లోయ దగ్గర కూడా దాదాపు చిన్న గ్రామాలు. ఆ గ్రామాల్లో మనకు ఒక 15 నుంచి 20 కుటుంబాలు మాత్రమే ఉండేటటువంటిది. అంతేకాకుండా అనంతనాగ్ అన్నటువంటిది చాలా కొంత క్రిటికల్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే ఉగ్రవాదులు ఎక్కువగా దాక్కుండేటటువంటి ప్లేస్ కూడా మనకు ఈ అనంతనాగ్. అందుకే అక్కడంతా కూడా చాలా మటుకు కూడా భద్రతా వలయంతో ఉండేటటువంటి ప్రాంతం. ఒక్కసారి మేఘ విస్ఫోటనం చెందడంతో అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అలర్ట్ కావడము, చాలా మంది కూడా అక్కడ చిక్కుకున్నటువంటి వారిని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లడము, ఒక గంట ముందుగానే ఇలాంటి వాతావరణంలో మార్పులు వస్తుందన్నటువంటిది ముందస్తు సమాచారం కూడా ఎప్పుడు కూడా ఈ లోయల్లో ఉండేటటువంటి ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా అలర్ట్ చేసేటటువంటి వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఉంది. ఒక్కసారిగా ఇలాంటి మేఘ విస్ఫోటనం చెందడం ఆ ప్రాంతాలంతా కూడా ఖాళీ చేసి వెళ్లారు. దాదాపు మనకు ఔరా, తర్వాత దేహ్వతు, తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. దాదాపు మనకు అంటే బైసరన్, తర్వాత ఇటు అనంతనాగ్ వెళ్ళేటటువంటి రూట్లో ఉండేటటువంటి హోటల్స్ అంతా కూడా ముందస్తుగానే అరగంట ముందుగానే వాటిని ఖాళీ చేయించడంతో చాలా ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. కానీ ఒక్కసారిగా పెహల్గావ్లో ఏదైతే మేఘ విస్ఫోటనం చెందడంతో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైనటువంటి నష్టం మాత్రం వేలల్లో ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.